హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు మోహన్ బాబు గారి ఇష్యూ గురించి సోషల్ మీడియాలో కానీ, ఇంటర్నెట్లో కానీ, లేదంటే ఏదైతే న్యూస్ ఛానల్స్, టీవీ ఛానల్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా దాన్ని చెప్తూ ఇంటర్ప్రిట్ రాస్తున్నారు. చేస్తారు. అదేనమ్మా. అసలు ఏం జరిగింది సార్? అసలు ఏం లేదు. ఇప్పుడు అది ఎట్లా అంటే సింపుల్గా నేను మామూలు భాషలో చెప్తాను. రెండు ఒక తండ్రి తన స్వార్జితం తను సంపాదించిన సొమ్ములో ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురు బిడ్డకి తలా 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు తన 50 రూపాయలు సంపాదించాడు కష్టపడి. అనుకో ఈ 3 తలా 10 రూపాయలు ఇచ్చి మిగతా 20 రూపాయలు తన దగ్గర పెట్టుకుని తన తన తదనంతరం ఆ 20 రూపాయలు పెంచుతాడా, 20 ఇంకా తను పెంచుతాడా, లేకపోతే ఆ 20 ఉంచుతాడా, దాన్ని ఆ తదనంతరం ఎవరికి ఇవ్వాలో ఇచ్చుకుంటాను. అది ఒక ప్రోగ్రాం. అలాగూ ఒక తండ్రి తను సంపాదించిన 50 రూపాయల్లో 20 రూపాయలు తన దగ్గర పెట్టుకుని తన పేరు మీద తన తదనంతరం పెట్టుకుని తన పేరు మీద అంతా తందే, తన స్వార్జితం. ఎవరికి పిల్లలు ముగ్గురికి 3 పదులు ఇచ్చారు. ఒక పిల్లాడు ఆ 10 రూపాయలు 100 రూపాయలు తీసుకున్నాడు. ఇంకో పిల్ల ఆ 10 రూపాయలు 40 రూపాయలు చేసుకుంది. ఇంకో పిల్లాడు ఆ 10 రూపాయలని 2 రూపాయలు చేసుకున్నాడు. ఇది తప్పు ఎవరిది? ఆ 2 రూపాయలు చేసుకున్నవాడు. వాడు 2 రూపాయలు చేసుకుని తన తప్పును గుర్తించకుండా, తన తప్పు వల్ల, తన అసమర్థత వల్ల అని గుర్తించకుండా, నా దగ్గర 2 ఉన్నాయి, వాడి దగ్గర 100 ఉన్నాయి కనుక మీరు వాడికి ఎక్కువ అవకాశం కల్పించారు కనుక నాకు ఇంకా అది ఇవ్వండి, నా దగ్గర మీ దగ్గర ఉన్న 20లో కూడా 20 కూడా నాకు ఇచ్చేయండి అని అడగటం ఎంత అసహ్యంగా ఉంటుంది. జరుగుతున్న సన్నివేశం అదే. మనోజ్ గారు బయటకు వచ్చి నేను ఆస్తి గురించి అడగట్లేదు, ఈ స్కూల్ కాలేజెస్ ఏదైనా యూనివర్సిటీలో జరుగుతున్న ఇష్యూస్ గురించి అడుగుతున్నాను నేను. అసలు ఇష్యూ నువ్వు అడిగితే నువ్వు అడిగావు అనుకో, బజార్కి వెళ్ళి అడుగుతావు. నువ్వు ఉన్నాయి అనుకో, నీ ఇంట్లో విషయం నువ్వు అడిగితే బజార్కి వచ్చి అడుగుతావా? ఆ యూనివర్సిటీ బద్నాం చేయాలని అక్కడ రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. ఆ చిత్తూరులో ఇది పెద్ద కాలేజ్ అయింది, పెద్ద యూనివర్సిటీ అయింది, ఆ తిరుపతి. సో దీన్ని అక్కడ ఒక టెంపుల్ కట్టారు, ఇదేదో పెద్ద స్థలం అవుతుంది. సో దీన్ని జరుగుతుంది, ఎక్కడైనా జరుగుతుంది. దాన్ని జరుగుతూ ఉంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఆ ఫ్యామిలీ వాడిగా ఉండి నువ్వు బురద చల్లే వాళ్ళతో కూర్చుంటావా? బురద చల్లే వాళ్ళని ఎదుర్కొని మంచి చెడు ఏదైనా ఉంటే కూర్చొని డిస్కస్ చేస్తావా? నైతికత ఉండాలి కదా, ఎథిక్స్ ఉండాలిగా మాట్లాడేటప్పుడు. పైగా నేనేదో దానిలో నిజాలు, నువ్వు అసలు నీకు సంబంధం ఏంటి? అడ్మినిస్ట్రేషన్లో నువ్వు ఉన్నావా? లేదు. నీ అనుమానం ఆ అడ్మినిస్ట్రేషన్లో ఆ డబ్బంతా తీసుకెళ్ళి సినిమాలో పెడతాను నీ అనుమానం. ఎందుకంటే నువ్వు తాగుబోతుపోయి నువ్వు పోగొట్టుకున్నావు కనుక మిగతా వాడు కూడా అలాంటి వాడు నీ అనుమానం. వాడు కష్టపడి 16 గంటలు పనిచేస్తాడు, నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తావు? నువ్వు తాగడానికే సరిపోవట్లేదు నీకు టైం, పబ్బులకి వెళ్ళటానికే సరిపోవట్లేదు నీకు టైం. నీ స్నేహితులంతా పబ్బు స్నేహితులు, అతని స్నేహితులంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళతో మీటింగ్స్, అతను టైప్లు పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు. నీకేమో పబ్బులు ఎప్పుడు ఏ పబ్బుకి వెళ్దామా, ఏ పబ్బుకి ఏ గ్యాంగ్తో కూర్చుదామా, ఇది నీ బతుకు. అందువల్ల నువ్వు పోగొట్టుకున్నావు, వాడు నిలబెట్టుకున్నాడు. సో అది కూడా ఆడియో రిలీజ్ అయింది కదా. నీకేం తక్కువ ఇచ్చానురా, నీకు అన్నీ ఇచ్చాను కదరా. ఆ తాగుడు ఎందుకురా? తాగుబోతులాగా తయారయ్యావు. తాగుడు ఎందుకు? తాగుడు మానే పెళ్ళ మాట నాశనం అయిపోతున్నావు నువ్వు. ఇవన్నీ అని కూడా విన్నాం. సో మంచిగా సామధాన భేద దండోపాయాలు, సామధాన భేదాలు వర్క్ చేయనప్పుడు ఏ తండ్రి అయినా తన కొడుకు మీద, మోహన్ బాబుని పక్కన పెట్టండి, మోహన్ బాబు మనోజ్ అని పక్కన పెట్టండి, ఒక తండ్రి కొడుకు, ఏ తండ్రి అయినా తన కొడుకు తప్పుదారిలోకి వెళితే, ఏ కొడుకైనా తన తప్పుడు, ఒక కొడుకు బాగుండి ఇంకో కొడుకు బాగా లేకపోతే ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు? ఆ కొడుకుని నయానో భయానో కొట్టో తిట్టో మళ్ళీ సరైన మార్పులో తెచ్చుకోవాలి. అదే మోహన్ బాబు చేస్తున్న ప్రయత్నం. ఇంకొకటి ఏం జరుగుతుందండి సార్, ఇప్పుడు ఎవరైతే మీడియా జర్నలిస్టుల మీద మోహన్ బాబు గారు ఇలా చేయడం తర్వాత మోహన్ బాబు గారికి ఇచ్చిన పద్మశ్రీ వెనక్కి తీసేసుకోవాలని చెప్పి ధర్నా, వీళ్ళ మొహాలు కానీ వీళ్ళు ధర్నాలు వీళ్ళు పాడు కాదు. కానీ ఇప్పుడు ఎందుకు చేశాడు? దాడి కాదు అక్కడ. అయ్యా నువ్వు నా ఇల్లు ఇది, నా ఇంట్లో సంబంధించిన ఒక విషయం నీకు తెలిసింది. సో ఆ తెలిసిన విషయం ఇదేంటి, చిట్టిబాబు గారికి సంబంధించిన విషయం మనకి ఈ విషయం తెలిసింది, అదేదో క్లారిటీ తెచ్చుకుందామని ఒక జర్నలిస్ట్గా నీకు ఉండొచ్చు, తప్పు లేదు. నువ్వు అప్పుడేం చేస్తావు? నాకు ఫోన్ చేసి, సార్ మీ ఇంటికి రావాలనుకుంటున్నాను, ఎందుకు నేను ఇది ఈ విషయం తెలిసింది, దీని గురించి మీతో క్లారిటీ కావాలి, ఎందుకంటే బయట దీని గురించి రకరకాల అవ్వకముందే కొంచెం మీరు దాన్ని క్లారిటీ ఇస్తే బాగుంటుంది, అందుకు వస్తాను నేను. రా బాబు అంటే నువ్వు వస్తావు.
లేదయ్యా నేను ఆ విషయం మీద ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, నువ్వు రావద్దు అంటే రావు. అసలు నన్ను అడగకుండా నా పర్మిషన్ లేకుండా నువ్వు నేరుగా నా గేట్ తోసేసుకుని నేరుగా నా ఇంట్లోకి వచ్చేసేసి చెప్పండి అని మొహం మీదకి పెడితే పద్ధతేనాది? నేను జర్నలిస్ట్, నాకు హక్కు ఉందంటూ కరెక్టేనా? ఈజ్ ది రైట్ ఆఫ్ ఎ జర్నలిస్ట్? కాదు కదా. అక్కడ జరిగింది ట్రెస్ పాసింగ్, వితౌట్ పర్మిషన్ వచ్చాడు, వచ్చేసి మొహం మీదకి పెట్టాడు. దాంతో ఎవడా నువ్వు, ఎందుకు వచ్చావు, అసలు ఎవడు రమ్మన్నాడు తోసాడు. దాంతో వాళ్ళు వచ్చారు, వాళ్ళు రౌడీలు కాదు, వాళ్ళు బౌన్సర్స్ అనేవాళ్ళు రౌడీలు కాదు. అక్కడ ఆ చోట్ల మోహన్ బాబు ఇంటి దగ్గర ఒక 30 మంది బౌన్సర్స్ ఉంటారు. ఎందుకు? తనకి పర్సనల్ బౌన్సర్స్, ఆవిడకి బౌన్సర్స్, ఇవి వీడు ఇది గొడవలు చేస్తూ ఇంట్లోనే ఉంటాడు. మళ్ళీ అమ్మ కోసం అని చెప్పి ఇంట్లోనే ఉంటాడు. వాడి పెళ్ళాం, వాడి ఫ్యామిలీ వేరున ఇక్కడికి వచ్చి ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. సో అది వీడి బౌన్సర్స్ ప్లస్ అంత పెద్ద బిల్డింగ్, అదంతా విలువైన, దాంట్లో ప్రతి అనేక వస్తువులు, విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కొక్క వస్తువు కొంతమందిని కాపలాలు పెట్టలేరు కదా, ఇంట్లో ఎంతమంది ఉన్నా. అందుకని బౌన్సర్స్ బిల్డింగ్ కూడా కాపలా, మొత్తం అక్కడ ఉన్న దీనికి అందరికీ కాపలా 30 మంది దాకా ఉంటారు. ఆ 30 మంది అక్కడ ఉన్నారు కనుక ఎప్పుడైతే మీరు అనాథరైజ్కి వచ్చారో మిమ్మల్ని తోస్తారు. వాళ్ళు తోసినప్పుడు తోసినట్టు జరిగింది. సో మీరు రావడం తప్పు కాదు, కానీ తోయటం తప్పు అంటే ఎట్లా? అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడైతే మంచు మనోజ్ గారు భూమా మౌని గారిని పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి అనేది 100% నిజం. నేను ఆ ఫ్యామిలీని చాలా క్లోజ్గా చూసిన వాడిని. ఎందుకంటే నాకు మోహన్ బాబుకు ఒక 45 ఏళ్ళ ప్రయాణం మా ఇద్దరి మధ్య. ఉరేయ్ అనే ఇండస్ట్రీలో మొత్తంలో ఉరేయ్ అని నన్ను పిలవగలిగేది ఒక మోహన్ బాబే. ఎందుకంటే నేను కృష్ణ గారిని ఎంతో చనువుగా ఉండే మా ఫ్యామిలీ కృష్ణ గారిని అన్నయ్య అని పిలుస్తాను. అయినా సరే ఆయన ఏనాడు ఏరా చిట్టి అని ఎదగడు. ఆయన చిట్టి లేదా చిట్టిబాబు అని పిలవటం ఏరా, ఎందుకంటే ఆయన పిలిచేవాడు. రామారావు గారిని పెదనాన్న అని పిలిచేవాడిని. సార్ రామారావు గారు ఎవరైనా ఏం బ్రదర్ అంటాడు ఆయన, కనుక ఆయన విషయం కాదు. కృష్ణరాజు గారు ఎవరినైనా ఏరా అంటాడు, ఆయనతో పనిచేసాము, ఆయన అందరినీ ఏరా అంటాడు, నన్ను మాత్రం ఏం చిట్టబాయ్ అంటాడు ఆయన. ఎందుకంటే నన్ను ఏరా అంటే నేను అంగీకరించేవాడిని కదా చిన్నప్పటి నుంచి కూడా. అసిస్టెంట్ అనుకుంటే ఎవడన్నా ఆర్టిస్ట్ అన్నా ఏంటి ఈ జీతగాడినా ఏరా ఏంటి, నా పేరుంది, పేరు పెట్టి పిలవండి, ఏరా ఏంటి అని 2 సార్లు జరిగితే దాంతో ఎవరు నన్ను ఏరా అని పిలిచేవారు కాదు. అయినా అలా పిలిచేవాడు కృష్ణ, ఓన్లీ మోహన్ బాబుకే ఆ రైట్. అంత చనువు ఉంది. నన్ను ఏరా రే తమ్ముడు ఇటు రారా అని చనువుగా పిలవగలిగాడు. నన్ను డైరెక్టర్ చేసింది తనే. సో మా ఇద్దరికి అంత ర్యాపో ఉంది. ఈ ర్యాపో ఉండటం వల్ల నాకు తెలుసు ఇదే ఈ వీడు మంచు మనోజ్ ఎలా ఉన్నాడు పెళ్ళికి ముందు, పెళ్ళి అయిన తర్వాత ఎలా మారాడు. నక్కకి నాగలోకి ముందు తేడా ఉంది. అంతకుముందు వాడు కూడా ఇదే విష్ణులాగానే డిసిప్లైన్, వెల్ బిహేవ్, మేనర్స్, చక్కగా అన్ని పనులు జాగ్రత్తగా నాన్న చెప్పిన దానికి కట్టుబడి ఉండి ఒక పద్ధతిగా పెరిగిన పిల్లాడే. అలాగే విష్ణులాగానే ఉండేవాడు. పెళ్ళి అయిన కాడ నుంచి ఏమయ్యిందో, ఎక్కడ ఎవరు ఇన్సికేట్ చేశారో, వాడు ఏ సర్కిల్ వాడు నాశనం చేస్తుందో, ఫ్రెండ్స్ సర్కిలా, భార్య సర్కిలా, లేకపోతే కొత్తగా ఏర్పడిన వేరే సర్కిలా, రాజకీయ సర్కిలా, ఏ సర్కిల్లో కానీ మొత్తం టోటల్గా అసలు ఇండిఫరెంట్గా తయారయ్యాడు. ఆ వ్యాస్ట్ అప్పుడు చూసి ఇప్పుడు చూస్తున్న మాలాంటి వాళ్ళకి తెలుసు. అది మీకు మోహన్ బాబు గారితో చాలా మంచి అనుభవం ఉంది సార్. అంటే మామూలుగా మోహన్ బాబు గారిని చూడడానికి చాలా స్ట్రిక్ట్గా, డిసిప్లైన్గా కనిపిస్తూ ఉంటారు కదా. పర్సనల్గా ఆయన ఎలాంటి మనిషి? చాలా సాఫ్ట్ అమ్మా, చాలా సాఫ్ట్. గుండెలో తడి ఉన్నవాడు. పలుకులో ఎంత పటుత్వంగా కఠినంగా ఉంటుందో మనసు అంత మృదుత్వం అవుతుంది. అంతటి మృదుత్వం, అంతటి తడి ఉన్న హృదయం. అందుకనే కాలేజీలో 25% ఫ్రీగా ఇస్తున్నాడు, ఫ్రీగా ఎడ్యుకేషన్. నేను రాజమండ్రిలో ఒక చాకలి వాళ్ళ కుర్రాడు మంచి మార్కులు వచ్చినాయి, డబ్బులు కట్టుకుంటాను, లేకపోతే నా దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా మోహన్ బాబుకి నేను కూడా వెళ్ళాల ఫోన్లో, బాబు పాపం చాకలాడు పిల్లాడు, వాడు బాగా చదువుతున్నాడు, పాపం చాకలాడు ఇంత డబ్బు కట్టుకోలేడు కదా, నాకు ఆ పిల్లాడికి నువ్వు ఫ్రీ కోటాలో ఇస్తున్నావు కదా 20 వాడికి ఇవ్వమంటే ఇమ్మీడియట్గా పంపించమన్నాడు. 3వ రోజు వాడికి సీట్ ఇచ్చాడు. అట్లాంటి మనసు ఉన్నవాడు. చదువు వ్యాపారం కోసం యూనివర్సిటీ నడపట్ల. యూనివర్సిటీ ఎన్నోసార్లు చెప్పాడు తను నాతో పాటు, మా నాన్న ఒక టీచర్రా, నేను ఒక టీచర్ని, భగవంతుడు ఆశీర్వదించి టీచర్లుగా స్టార్ట్ అయిన మా జీవితానికి ఒక యూనివర్సిటీనే ఇచ్చాడు. ఇవాళ నన్ను కులపతినిగా కూర్చోబెట్టాడు.
ఎంతోమంది సరస్వతి బిడ్డలను తయారు చేసే నిలయంగా ఉండాలి ఇది. ఇక్కడ వ్యాపారం కాదు. ఆటోమేటిక్గా దాని డబ్బులు దానికి వస్తాయి. వ్యాపారంగా కాకుండా ఒక మంచి స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అనేక మంది కలెక్టర్లు అవ్వాలి, అనేక మంది అలా ఆ దీంట్లో చేయాలి. పిల్లలు ఎంతోమందిని ఆదుకొని వాళ్ళు ఏమీ లేని వాళ్ళు కష్టపడి అంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఆనందం కదరా. ఇంత తదేకమైన ధ్యాసలో ఉన్నాడు. సో అతన్ని మరి కాకపోతే అక్కడ డిసిప్లైన్, అక్కడ పిల్లలు గేటు దాటి వెళ్ళటానికి లేదు. పొద్దున్నే బయట దిగటానికి లేదు. బస్సులో వచ్చారంటే బస్సు నేరుగా లోపలికి వచ్చినాకే దిగాలి. అలాగే వెళ్ళేటప్పుడు బస్సు లోపల ఎక్కే బయటికి వెళ్ళాలి. లంచ్లో కానీ ఇంకో బ్రేక్లో గేట్ దాటి వెళ్ళటానికి లేదు. అక్కడ పిల్లలు ఏడుస్తారు. ఈ ఇదేంటిది జైలులాగా మాకు స్కూలా లేకపోతే జైలా అని అంటారు. బట్ అయినా స్ట్రిక్ట్ అంతే. స్ట్రిక్ట్ అంత శిక్షణలో అంత కట్టడిగా ఉంటాడు. మళ్ళీ చేయాల్సిన మంచి చేయడు. నువ్వు వెళ్ళి చూడు మా యూనివర్సిటీ, అసలు ఆ కిచెన్ చూసావంటే మర్చిపోతుంది నీకు. నిజమే, నేను పర్సనల్గా ఫ్రెండ్ కనుక నువ్వు వెళ్ళి చూడు. అసలు అది ఒక విదేశాల్లో ఉన్న ఒక హాస్టల్. నా పిల్లలు విదేశాల్లో చదివారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా పిల్లలు చదివిన విదేశాల్లో అక్కడ హాస్టల్స్ ఎలా ఉంటాయి, అక్కడ కిచెన్లు ఎలా ఉంటాయి, మెస్ ఎలా చూశారు. దానికి ఈక్వల్గా దాని అమ్మ మొగుడులాగా ఉంటాయి ఇక్కడ మోహన్ బాబు ఇంట్లో. సో దట్ ఈస్ ద వే హీ మెయింటైన్స్. సో అతను అలాంటి వాడికి ఇలాంటిది రావటం అలాంటి వాళ్ళకి బాధాకరంగా ఉంది. అలాంటి మనిషికి ఎంత స్ట్రిక్ట్గా, ఎంత రెస్ట్రిక్టెడ్గా, ఎంత పకడ్బందీగా వెళ్ళే మనిషి ఇవాళ పిల్లల వల్ల ఇలాంటి తలవంపుల్లాగా అవుతుంది. అతనికి బాధ వేస్తుంది నాకు. సార్ ఫైనల్గా ఇప్పుడు మోహన్ బాబు గారి కుటుంబానికి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. అలాంటిది ఈరోజు ఆయన కుటుంబం గురించి రకరకాలుగా మీడియాలో రకరకాల వార్తలు రావడం, చాలా దురదృష్టం. ఫన్నీగా మీమ్స్ చేయడం, ఇవన్నీ చేయడం కూడా జరుగుతుంది. దాని స్నేహితుడిగా మీకు చాలా బాధేస్తుంది. మీడియాకి ఏం చెప్పాలి? నేను మీడియాకి నాయన ఈ కక్కుర్తి పడకండి. వీటి మీద ఏదో తీసి చేసి వాటి మీద వచ్చే ఎంగిల్ డబ్బు వ్యూవర్షిప్ కోసమని, ఈ ఎంగిల్ డబ్బు కోసమని ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రేలాపాలు చేయకండి. విషయం తెలుసుకొని, నిజానిజాలు తెలుసుకొని, మీకు అసలు సంబంధం లేని విషయము ఏదో జరిగిందే, గొడవ అయిపోయింది, మాట్లాడుకున్నారు, దానికి వెళ్ళారు, వాళ్ళు చూసుకుంటారు. మీరు దాన్ని కెలికి డ్రిల్ చేసి వాళ్ళు ఏమవుతారు, రేపేమవుతారు, ఏదో ఉంది, మరో 5 నిమిషాల్లో తెలిసిపోతుంది ఇట్లాగూ మీరేదో వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఏమవుతుంది, కొట్టుకుంటారా, తన్నుకుంటారా, లేదా పొడుచుకుంటారా? ఈ టీవీలో వస్తాయి కదా ప్రోగ్రామ్, మళ్ళీ తర్వాత ఒక చిన్న విరామం తర్వాత చూద్దాం వాళ్ళు ఇప్పుడేమనుకుంటారు. అలాగే ఎందుకు ఈ దౌర్భాగ్యం, ఎందుకు వద్దు, దయచేసి మీరు వదిలేయండి, లీవ్ దట్ టాపిక్. వాళ్ళ కుటుంబ విషయం. ఇలాంటి కుటుంబంలో ఆస్తులు గొడవలు అనేక కుటుంబాల్లో ఉన్నాయి. దయచేసి వాళ్ళు చూసుకుంటారు. మీకు నాకు సంబంధం లేదు. నేను ఆర్చేవాళ్ళం కాదు, తీర్చేవాళ్ళం కాదు, వదిలేయండి అని చెప్తున్నాను. సార్ ఫైనల్గా ఎవరైతే మోహన్ బాబు గారి మొదటి భార్య కుమారులు మంచు విష్ణును, మంచు లక్ష్మి, తర్వాత రెండో భార్య కుమారుడు చేసి మంచు మనోజ్ కాబట్టే ఇంత తేడా చూపిస్తున్నారు అనేది వాస్తవం. ఆ మాట అంటే పాపం ఆవిడ తెలియ ఎన్ని సంవత్సరాల అమ్మాయి నిర్మల చూపించిన జీవితానికి విలువ లేకుండా పోతుంది. తప్పు, ఆవిడ బాధ పెట్టిన వాళ్ళు అవుతాం. ఆవిడ తన బిడ్డలు బయట బిడ్డలని ఏమాత్రం పారచితం లేకుండా పెంచింది. అందువల్ల ఇవాళ ఈ మనోజ్కి ఎవరు అండగా ఉన్నారు? మనోజ్కి మంచి అయినా చెడైనా నువ్వు వాట్ ఎవర్ మెంబర్ ఐ యామ్ ఫర్ యూ అని ఎవరు నుంచున్నారు? లక్ష్మి ఎవరి పిల్ల? ఈవిడ నిర్మల బిడ్డ కాదు. అంటే లక్ష్మి మొదటి భార్య కూతురు, వీడేమో రెండో భార్య కూతురు. కానీ వీళ్ళిద్దరూ అక్క చెల్లెలుగా, అక్క తమ్ముడుగా వీళ్ళకున్నమంత ఐకమత్యం అంత బలంగా ఉంది. సో ఇవన్నీ తప్పుడు మాటలు అయ్యి అసలు ఆ పిల్ల అట్లా పెంచలేదు పాపం. చాలా మా అందరికి తెలుసు. అసలు కొన్నాళ్ళ వరకు ఎవరు తన బిడ్డ ఎవరు, అక్క బిడ్డ చాలామంది తెలియదు. ఓహో అని ఎవరు అడిగితే విద్యా బిడ్డల వాడు నీ బిడ్డడా అని చాలామందికి కూడా తెలిసేది కాదు. మా లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు చాలామందికి తెలిసేది కాదు. అలా పెంచారు, అలా అమ్మ అంతే. సో అది తప్పుడు మాట. అది. థ్యాంక్ యూ సార్.